ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ మీద చర్చ జరిగింది. ఒక బడ్జెట్ మీదనే కాదు, చాలా ముచ్చట్ల మీద కూడా అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి నడుమ గట్టిగానే బైస్ అయింది. నడిమిట్ల నవ్వులు, స్టోరీలు, డైలాగ్ వార్లు, అబ్బో చెప్పుకుంటా పోతే చాలా ముచ్చట్లే ఉన్నాయి. అవేందో వరుస పెట్టి చూద్దాం పారి. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ మీద, చెయ్యి పార్టీల పాలన మీద, 6 గ్యారంటీల మీద మాజీ మంత్రి హరీష్ రావు సారు గట్టిగానే గరమైండు. బడ్జెట్ అనేటువంటిది ఈ శాసనసభకు చాలా ముఖ్యమైనటువంటిది. నిన్న బట్టి గారి 72 పేజీల ఉపన్యాసాన్ని చాలా శ్రద్ధగా విన్నాం. ఒక 500 పేజీల పెన్ డ్రైవ్ కూడా ఇచ్చారు. నిన్న మీరు మాకు సెలవు కూడా ఇచ్చారు, బాగా ప్రిపేర్ కండి, చదువుకొని రండి అని మీరు సెలవు ఇస్తే ఆ 500 పేజీల పెన్ డ్రైవ్ చదువుకున్నాం. 72 పేజీల పుస్తకాన్ని, ప్రసంగాన్ని బాగా విన్నాం. మేము స్కూల్కి పోయేటప్పుడు, కాలేజీ ఉన్నప్పుడు కూడా ఇంత శ్రద్ధగా చదివినామో లేదో కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినాం అధ్యక్ష. ఇన్నరా చదువుకునేటప్పుడన్నా గింతగానం ప్రిపేర్ కాలేదట, కానీ బట్టి సార్ పెట్టిన బడ్జెట్ మీద గట్టిగానే ప్రిపేర్ అయ్యి వచ్చిండట. అంకెల గారడి తప్ప అమలు ఉండదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంత దారుణంగా ఉంటుందా? మీ ప్రసంగాలు, మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన, విజ్ఞత కూడా ఉండదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. బడ్జెట్ అంటే అధ్యక్ష లెక్కలు కాదు, బడ్జెట్ అంటే అంకెలు కాదు, బడ్జెట్ అంటే ఒక భరోసా, బడ్జెట్ అంటే రాష్ట్ర భవిష్యత్తు, బడ్జెట్ అంటే బ్రతుకుదెరువు, బడ్జెట్ అంటే బాధలు తీర్చాలి. కానీ వీళ్ళ బడ్జెట్ అధ్యక్ష చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అంకెల గారెడితో ప్రజల్ని మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇక బడ్జెట్లో దేనికెంత పెట్టిర్రు, కారు పార్టీ ఉన్నప్పుడు ఏం చేసింది, చెయ్యి పార్టీలు ఏం చెప్పి ఏం చేస్తున్నారు, ఇట్లా అన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకొచ్చిండు. ఇక చెయ్యి పార్టీలు ఎన్ని మోసాలు చేసిర్రో హరీష్ రావు సారు చెప్తుంటే కడమ కారు పార్టీ ఎమ్మెల్యేలు కోరస్ కలిపిర్రు. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు, ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు. ఇవాళ మహాలక్ష్మి 2500 మోసం, 4000 రూపాయల పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు పిఆర్సీ 4 డిఏలు, ఆటో డ్రైవర్లకు 12,000, అన్ని పంటలకు బోనస్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు. బట్టి గారు ఇప్పుడు చెప్పండి, బోడమల్లయ్య ముచ్చట ఎవరికి వర్తిస్తారో. ఇక సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు సారు ఏమో అన్నాడని డిప్యూటీ సీఎం బట్టి సారు గీ తీరుగా ఫైర్ అయిండు. ముఖ్యమంత్రి గారు సభానాయకుల గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు, అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని, లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు, ఇది కరెక్టేనా? మీరు మాట్లాడే మాటలు సభానాయకుడిని పట్టుకొని. ఇక హరీష్ రావు సారు మళ్ళా గీ తీరుగా సమాధానం చెప్పిండు. నేను కూడా ఏం ఆరోపణలు చేయలేదు అధ్యక్ష, వారు సభలో అన్న మాటను ఉచ్చరిస్తూ మాట్లాడాను. సంస్కారం అనేది ఎంత గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం చేసిన, అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు, కానీ ఉంటే గింటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు అని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. ఇక తెలంగాణలో రోడ్లు ఏ తారీఖులు ఉన్నాయో అటు సర్కారుకు ఇటు ప్రతిపక్ష పొల నడుమ మాటల యుద్ధం గట్టిగానే నడిచే వరకు నడిమిట్ల స్పీకర్ సార్ కూడా గీ మాట అన్నాడు. మా వికారాబాద్ జిల్లా లోపట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు, అగనట కారు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు తాండూరులో రోడ్లు చక్కగా లేక చాలా మంది ఆ ఊరికి పిల్లనిచ్చేటందుకు కూడా వెనక ముందు అయ్యారట. ఇక హరీష్ రావు సార్ ఊకుంటాడా, గీ తీరుగా కౌంటర్ వేసిండు. అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన మండలాలు మినహా పాత మండలాలు, రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. సరే మీరు చెప్పింది వాస్తవం, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక 100% రుణమాఫీ అయ్యిందని చెయ్యి పార్టీలు చెప్తున్నారు కదా. అగొక ముచ్చట మీద సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సారు చెయ్యి పార్టీలకు పెద్ద శాఖ ఇచ్చిండు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో 554 మందికి 552 మందికి రుణమాఫీ జరగలేదు, కేవలం 2కే జరిగింది. కారణం ఏంటంటే ఒక ఆధార్ కార్డు పైన మరొక పేరు నమోదైన చైన్ లింకులో అన్ని పేర్లు రాంగ్ పడిపోయినాయి. తప్పులు సరిచేయండి, త్వరితగతిన వాళ్ళకి ఇవ్వండి. ఈ 2 లక్షల అబోవ్ అనేది ఇక నేను
మిమ్మల్ని అడిగినా కూడా అది సాధ్యం కాదు. ఇన్నరా చాలా జాగాల్లో పేర్లు తప్పులు పడి రుణమాఫీ కాలేదట. 2 లక్షల మీద అప్పులను మీరు ఎట్లయినా మాఫీ చేయరు నాకు తెలుసు, కానీ కనీసం గా పేర్లు తప్పులు పడ్డుల కన్నా మాఫీ అయ్యేటట్టు చూడుర్రి అని కౌంటర్ వేసిండు. ఇక చెయ్యిపాటి చెప్తున్న అప్పుల మీద గీ తీరుగా లెక్కలు తీసిండు పువ్వు పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్న. ఈరోజు కాంగ్రెస్ సర్కార్ రోజుకి 1715 కోట్ల అప్పు చేస్తుంది అధ్యక్ష. తలసరి అప్పు 2,27 లక్షల రూపాయలు అధ్యక్ష. మీడియా కథనాలు బట్టి ప్రస్తుత తెలంగాణ అప్పు 8,06,00,000 కోట్లు పైగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి 470 రోజులు అంటే రోజుకి 1,715 కోట్ల అప్పు చేసింది ఈ సర్కార్. గంటకు 71 కోట్ల పైగా, నిమిషానికి ₹1 కోటి పైగా అప్పు చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాంగ్రెస్ సర్కార్ తాజాగా నిర్వహించిన కులగణ సర్వేలో రాష్ట్ర జనాభా 3,54,00,000 అని తేలింది. రాష్ట్రంలో ఉన్న అప్పు 8,06,00,000 అంటే మరి ఒక్కొక్క మనిషికి 2,27,000 రూపాయల మరి అప్పుగా కనబడతా ఉంది అధ్యక్ష. ఇన్నరా చెయ్యిపాటి సర్కారు రోజుకు 1,715 కోట్లు అంటే గంటకు 71 కోట్లు, నిమిషానికి ₹1 కోటి మీదనే అప్పు చేస్తున్నదట. ఈ లెక్కన తెలంగాణలో ఉన్న ఒక్కో మనిషి మీద 2,27,000 రూపాయల అప్పు ఉన్నదట. మరి చెయ్యిపాటి సర్కారు వాళ్ళు అంటే కారు పాచోళ్ళు అప్పుల కుప్ప చేసిపోయిర్రని అంటున్నారు. మరి మీరు కూడా గీ తీరుగా అడ్డగోలు అప్పులు చేసుకుంటూ పోతే తెలంగాణ అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది చెప్పుర్రి అని గట్టిగానే అరుచుకున్నాడు మహేశ్వర్ రెడ్డి అన్న. మొత్తానికి బడ్జెట్ మీద అప్పుల మీద 6 గ్యారంటీల మీద గీ తీరుగా నడిచింది తెలంగాణ అసెంబ్లీ. మరి ముంగట ఇంకెత్త నడుతుందో ఏమో చూడాలి. మరి ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సూతల కింద నిలవ అర్హత లేదందువా. ఎంత మాట. అగో ఏమైందే తాత, వార్తలు చెప్పుడు విడిచిపెట్టి గా దుర్యోధనుడి డైలాగ్ అందుకునేవేందని పరిచయం అవుతారా ఏంది? డాగి ఒక్క డైలాగ్ ఏందుల్లా ఏపీల లీడర్ల పర్ఫార్మెన్స్లు చూస్తేనైతే మీరు ఇంతకంటే ఎక్కువ పరిచయం అవుతారు. ఇక నేను చెప్పుడు ఎందుకు కానీ ఓ ఎయిటర్ పిల్లగా ఆ పరద గురించి డ్రామా సురు చేయి. ఆనాడు ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సోతసుతుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. వారెవ్వా, దుర్యోధనుడి గెటప్పులున్నది ఎవలో గుర్తుపట్టినరా అనుల్లా? ఏపీ డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణంరాజు సారు దుర్యోధనుడు గెటప్ వేసి స్టేజ్ మీద డైలాగులు దంచుతుంటే సీఎం చంద్రబాబు సార్తోని పాటు పవన్ సారు కూడా కింద కూసొని మస్తు ఎంజాయ్ చేసిండ్రు. సప్పట్లు కొట్టుకుంటా మస్తు ఎంకరేజే చేసిండ్రు. గిదేం చూసిండ్రు? అటెన్క టూరిజం మంత్రి కందుల దుర్గేష్ సారు పర్ఫార్మెన్స్ ఉంది, అది కూడా చూడున్ రోపారి. అదే రణభేరి, ఈ కోరకలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన జుత్తిబాకాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అందజేసుకుని అమోచ్ఛవతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుద్దుకుని పోయేది కాదే. చూసిండ్రా, మంత్రి సారు పల్నాటి బాలచంద్రుడి ఏషం వేసి ఆవేశంగా డైలాగులు చెప్తుంటే సీఎం బాబు సార్తోని పాటు అందరూ పరిశాన్ అయినరు. ఇక అటెన్క కొన్ని స్కిట్లు కూడా వేసిండ్రు. గా స్కిట్లల్లా పాటలు డైలాగులు చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సార్లైతే కుర్చీలకెంచి కింద పడేటట్టు చిన్నగా నవ్వలేదు పోన్రి. నువ్వు హీరో అన్నా, నిర్మాత నువ్వే, హీరో నువ్వే, డబ్బులు నాయే, డబ్బులు నీవి, కథ నాది, డైరెక్షన్ నాది, పాటలు నావి, మాటలు నావి. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా, పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం. పువ్వుకు పందిరివోలే మసక చీకటిలో వెన్నెలవోలే నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మా. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లమ్మన్నావా? సీఎం బాబు సార్ అయితే ఆయన జిందగీలా గింతగానం నవ్విండో లేదో కదా. లీడర్లు వాళ్ళ పర్ఫార్మెన్స్లతోని గంత నవ్విపించిండ్రు. మరి
ఎప్పుడు ప్రజాసేవేనా? మనిషి అన్నాక కూసంత కళా పోషణ కూడా ఉండాలని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మొన్నటి సంధి ఆటల పోటీలు గిట్ల సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టిండ్రు. అగో గందుకే లీడర్లు వాళ్ళ లోపటున్న కళలను గిట్ల బయట పెట్టిండ్రన్నట్టు. ఇక లీడర్లు చేసిన పర్ఫార్మెన్స్లను చూసి డిప్యూటీ సీఎం గట్టిగానే తారీఫ్ చేసిండు. ముఖ్యంగా ఈ కల్చర్ ప్రోగ్రామ్ చూస్తే నాకు నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్కి వచ్చింది, చచ్చిపోయాను నిన్న. అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను. నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు. మన అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో ఎవరూ చూడలేదు. అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులైతే నమస్కరిస్తున్నాం. ఇక వీళ్ళ పర్ఫార్మెన్సులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు వామ్మో వాయ్యో ఏపీ కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గిన్నొద్దులు వాళ్ళ లోపల గింత కళా నైపుణ్యం దాచిపెట్టుకున్నారా అని అందరూ పరిశాన్ అవుతుండ్రు. ఇన్నొద్దులు తీరు తీరు టాలెంట్లు చూపెట్టుకుంటా మల్లారెడ్డి సారే వైరల్ అవుతాడు అనుకున్నాం. కానీ చూస్తుంటే అందరూ లీడర్ల లోపట గిసొంటి కళలు బగ్గనే ఉన్నట్టున్నాయుల్లో. ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. ఏనాడో ఎక్కడో నిరసనంగా సన్నిహించబడి తప్పనిసరిగా 200 రోజులు ఆడుతుందన్న. 2 గంటలు కూడా ఆడదయ్యా. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి, నా టైం పోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు, నేను అలా ఉండిపోయిన తన్నులు తింటున్నాను. దండం పెడతాం తమ్ముడు, చాలా కష్టపడుతున్నాయి తమ్ముడు. ఇండ్లు లేనోళ్లకు సర్కారోళ్ళు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లల్లా ఆడాడ సౌలతులు సక్కలేవాట. ఇగో పట్నం దుండిగల్ కాడున్నోళ్ళకి ఇచ్చిన ఇండ్లల్లనైతే నీళ్లే సక్కగత్తలేవాట. ఇగేమన్నంటే మోటార్లు ఖరాబ్ అయినాయి, రిపేర్లు చేసినాక అత్తయ్యని చెప్పుకొస్తున్నారట. ఇక నీళ్ల కోసం చెరువు దాకా పోయి బట్టలు ఉతుకుతున్నారట. డబుల్ బెడ్రూమ్ లో నీళ్ళు లేవు, మేము బట్టలు ఉతకడానికి చెరువుకు వచ్చినాము. చూడండి మోటార్లు ఖరాబ్ అయినాయి అంటున్నారు. ఆగో దండాలు పెట్టుకుంటా నీళ్ల సౌలతులు వేయాలని వేడుకుంటున్నారు ఆడున్న పబ్లిక్. అసలుకే ఎండాకాలం, నీళ్లు లేకపోతే ఎట్లా బతుకుడు? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయని మమ్మల్ని కిరాయి ఇండ్లకెంచి తీసుకొచ్చిండ్రు, మంచిగానే ఉన్నది. కానీ నీళ్ల సౌలతులు సక్క లేకపోయే వరకు మస్తు తిప్పలైతున్నది. నీళ్ల కోసం దినాము కుంటలు షెర్ల పొంటి తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు గిట్లా. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అటు నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి, ఇటు ఇండ్లకు నీళ్లు రాక జనాలకు కుత్కలెండిపోతున్నాయి. ఇప్పుడే నీళ్లకు గింత కరువు ఉంటే ఇక ముంగట పరిస్థితి ఏందో కదా అని బుగులు పడుతున్నారట చాలా మంది. తిరుమలలో నిన్న భక్తుల నడుమ పెద్ద లొల్లయింది. రూమ్లు ఇచ్చే లైన్ల భక్తుల నడుమైన లొల్లి చేయబట్టి ఒక ఇద్దరికి బగ్గనే దెబ్బలు తాకినాయి. ఆడ కూర్చుండేప్పుడు బిడ్డ వచ్చి నిల్చున్నోడే నీ కింద కూర్చుని తినే వాళ్ళు పెద్దనైన వయసు మంచి వచ్చి బిడ్డని సై పెట్టి ఇటు ఇచ్చేసి అట్టబాక్స్ తెచ్చి పెడతారు. నా దగ్గర చెప్తే నీ బిడ్డని తొడుగు పోతానే, నువ్వెందుకు ఈడేస్తావే అట్టని చెప్పేసి నీ అడిగి తిని. అగ్గో ఇన్నరు కదా, లైన్ల నిల్సున్న గీన కొడుకును గీళ్ళు బయటికి నూకేసిండ్రట. ఇక ముచ్చట మీద వాళ్ళ నాయన బగ్గనే గరమయ్యే వరకు వాళ్ళొచ్చి గీన మీద దాడి చేసిండ్రట. నా పాటికి నేనుంటే అచ్చి నా కొడుకు నూకేసిందే కాకుండా ఇంకా మీదికచ్చి దాడి చేస్తారా అని గీన చేతులున్న నీళ్ల సీసా పట్టుకొని వాళ్ళను కొట్టే వరకు ఇద్దరికి తలకాయలు కూడా వలిగినాయట. ఈ ఎంబట గీ ముచ్చట పోలీసోళ్ళకి ఎరకయ్యే వరకు వాళ్ళొచ్చి అంబులెన్స్ను పిలిపించి దెబ్బలు దాకినోళ్లను దవాఖానలకు పంపించిండ్రు. ఇక ఈ ముచ్చట మీద కేసు బుకింగ్ చేసుకున్న పోలీసోళ్ళు తప్పెవల్దోనని విచారణ ఎత్తున్నారట. కానీ అంతకు మొదలు కూడా గిట్లనే లైన్ల నిల్సున్నోళ్ళ నడమ తొక్కిసలాట జరిగి కొందరు భక్తులు జీవిడిచిండ్రు. ఇప్పుడేమో ఒకరి మీద ఒకరు తలకాయలు వలిగేటట్టు దాడులు చేసుకున్నారు. గిట్లా జరా మల్లో తాప గీసొంటి కాకుండా చూడుండ్రి సార్లు అని అంటున్నారు తిరుమలకు వచ్చే భక్తులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల మీద ఇప్పటికే అటు యూట్యూబర్లు ఇటు సినిమా సెలబ్రిటీల మీద కూడా కేసులు బుకింగ్ చేసిరు కదా పోలీసులు. ఇక ఇప్పుడు గసొంటి యాప్స్ మెట్రో రైళ్ల మీద కూడా కానొచ్చే వరకు మస్తు గరమైతున్నారు పబ్లిక్. పెద్ద పెద్ద క్రికెట్ స్టార్లు చేసిన యాడ్స్ను మెట్రో రైళ్లకు అతకబెట్టి మరీ ప్రమోషన్లు ఎత్తున్నారు. నిషేధం ఉన్న యాప్స్ను ప్రమోట్ చేయడానికి అసలు ఎవరు పర్మిషన్లు ఇస్తున్నారు? లక్షల మంది ప్రయాణాలు చేసే మెట్రో రైళ్లకే గిసొంటి యాడ్స్ను అతకబెట్టి ప్రమోషన్లు చేసేదేవలు? దీనికి ఎవరు బాధ్యులు? మరి ఇవన్నీ చూసి ఎవరిని అరెస్ట్ చేస్తారని బగ్గనే గరమైతున్నారు చాలా మంది పబ్లిక్. నిజమే కదనోళ్ళ
బెట్టింగ్ యాప్స్ నిషేధం అన్నప్పుడు అందరూ వాటిని బ్యాన్ చేయాల్సిందే. సెలబ్రిటీలు ప్రమోషన్లు చేస్తున్నారని వాళ్ళ మీద కేసు బుకింగ్లు చేసుడేంది? రైళ్ల మీద పోస్టర్లు వేసి ప్రచారాలు చేసిన వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టకపోవడేంది అని గరమైతున్నారు గిది చూసిన అందరూ. ఇక ఇయాలటికేంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు షురువైనాయి కదా. అన్ని జిల్లాల్లో పరీక్షలకు ఏర్పాట్లన్నీ మంచిగానే చేసిండ్రు ఆఫీసర్లు. ఇగో గీడ చూసిండ్రా, దివ్యాంగులైన పిల్లగాండ్లనైతే భుజాల మీద ఎత్తుకొని మరీ పరీక్ష హాళ్లకు తీసుకుపోయినరు ఆడున్నోళ్ళు. నిర్మల్ జిల్లా భయంసా కాడున్న ఒక సెంటర్లో జరిగింది ఇది. గట్లనే రాయరాని దివ్యాంగులకు కూడా డిక్టేషన్ ఏర్పాట్లు చేసిర్రు ఆఫీసర్లు. గదేనుల్లా పరీక్ష రాసేటోళ్ళు చెప్తుంటే వాళ్ళు చెప్పిందిని ఇంకొకరు పరీక్ష రాస్తారన్నట్టు. అయితే 10వ తరగతి పరీక్షలు అంతటా మంచిగానే షురువైనాయి గాని మంచిర్యాలలున్న ఒక సెంటర్లనే పరీక్ష పేపర్లలో గందరగోళం అయింది. తెలుగు పరీక్ష పేపర్కు బదులు పిల్లగాళ్లకు హిందీ పేపర్ ఇచ్చే వరకు మస్తు పర్షానైన అందరూ. మేము మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు. కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు? మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. ఇన్నరు కదా ముచ్చట. పిల్లగాళ్లకు ఒక పేపర్కు బదులు ఇంకో పేపర్ ఇచ్చే వరకు పరీక్ష 2 గంటలు ఆలస్యమైంది. పరీక్షలకు లేటు కావద్దని గంట ముందుగానే మా పిల్లగాళ్లను దోలుకొని సెంటర్లకు వచ్చినాం. కానీ ఆఫీసర్లు చేసిన తప్పిదానికి పిల్లగాళ్లు ఇబ్బంది పడాల్సి వచ్చిందని గరమైనరు అయ్యవ్వలు. మరి సెంటర్లకు నిమిషం లేట్ అయితేనే పిల్లగాళ్లను లోపలికి పంపించారు ఆఫీసర్లు. మరి పరీక్షను 2 గంటలు లేట్ చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గీ ముచ్చట ఎరకైనోళ్ళు. కర్ణాటక అసెంబ్లీలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను 6 నెలల పాటు సస్పెండ్ చేసిండు ఇవాళ స్పీకర్ సారు. మంత్రులు సహా చాలా మంది ఎమ్మెల్యేలు హనీ ట్రాప్ వలలో చిక్కుకున్నారనే ముచ్చట మీద ఇవాళ అసెంబ్లీలో బగ్గనే రచ్చయింది. అయితే మా మీద ఉత్తగా ఆరోపణలు చేసుడు కరెక్ట్ కాదు, కావాలనే ప్రతిపక్ష నాయకుల మీద కుట్రలు చేస్తున్నారు, కావాలంటే విచారణ చేయుర్రి అని బీజేపీ ఎమ్మెల్యేలు సభల బగ్గనే లొల్లిపెట్టిర్రట. అయితే 2 వద్దుల కాడ నుంచి సభల గిదే ముచ్చట మీద బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేసుడుతోని విచారణకు సీఎం సిద్ధరామయ్య సార్ కూడా ఓకే అన్నాడట. కానీ సిబిఐ విచారణే చేయాలి, గప్పుడే అసలు నిజాలు ఏందో బయటపడతాయని పట్టుబట్టి అసెంబ్లీలో లొల్లి పెడుతుంటే సభను అడ్డుకున్నారని బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిండు స్పీకర్ సారు. ఇక వాళ్ళందరినీ మార్షల్స్ తోని సభల నుంచి బయటికి పంపించారు. గిట్లా చూడాలి మరి ఈ ముచ్చట మీద ప్రతిపక్ష పొల్లు అన్నట్టు సిబిఐ విచారణ జరిపిస్తారో లేదో. ఇదేందా ఇది? ఎండాకాలంలో గింతగానం వానలు పడ్డాయి, ఎక్కడ కావచ్చు అని పరిశాన్ అవుతున్నారు కదా. ఉన్నట్టుండి ఆడాడ వాతావరణం చల్లబడి తెలంగాణలో ఉన్న మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి, నిజామాబాదు, రాజన్న సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి, కొమరంభీం జిల్లాలో ఉన్న కొన్ని జాగాలనైతే వడగండ్ల వానలు పడితే ఇంకొన్ని జాగాల్లో పిడుగులు కూడా పడ్డాయట. ఇక ఇంకా కొన్ని జాగాలనైతే బగ్గనే ఈదురు గాడుపులు పెట్టినాయట. కొన్ని దిక్కులనైతే పెద్ద పెద్ద చెట్లు నేలగూలినాయి. ఇంకో 2-3 రోజుల దాకా కూడా గిట్లనే వానలు పడతాయని చెప్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు. మరి ఎండాకాలంలోకి వచ్చిన వానలతోటి రైతులకు ఏమన్నా ఫాయిదా ఉన్నదో, లేకపోతే చేతికొచ్చిన పంటలు ఆగమై ఇంకేమన్నా పరిశానే అయిందో ఏందో ఏమో పొరి వాతావరణం కథ ఏందో అర్థమైతలేదు. పబ్లిక్ ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి తాజా పంట సమర్పించి మన జోరుదార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోరుదార్ వార్తలలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM TV.